హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన తోటలో పండిన కూరగాయలు మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ మన చేలో పండాయని చూపించడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే సేయింగ్ దిస్. ఫ్రెండ్స్, ఈరోజు చేలో అత్తమ్మ వాళ్ళు పండించారు. చేలో వంకాయలు తీసుకొని వచ్చారు. వంకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాసిన బెండకాయలు కూడా పంపించారు. బెండకాయలు కూడా మనకు ఒక 1 కేజీ వచ్చి ఉంటాయేమో. ఈ బెండకాయలు మనకి ఇచ్చారు. వీటితోటి కొన్ని బీన్స్, కొన్ని చిక్కుడుకాయలు, బీన్స్ ఇవన్నీ పంపించారు ఫ్రెండ్స్. ఈరోజు మన చేలో ఇవన్నీ పండాయి. చిక్కుడుకాయలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ పంపించారు ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపించలేదు, దోసకాయలు ఒక 2 పండాయి ఫ్రెండ్స్. దోసకాయలు దగ్గర ఒక 7-8 వచ్చాయంట. మనకు 2 పంపించారు. ఈ దోసకాయ ఎంతో ఆకుపచ్చగా ఉంది. ఈ చిన్ని దోసకాయ కూడా ఉంది. బుడ్డి దోసకాయ బాగుంది కదా. బుడ్డి దోసకాయలు 2 మనకు పంపించారు. ఈ కాకరకాయలు కొద్దిగా ఇవి వచ్చిందే, ఇవి 4-5 వచ్చాయంట. ఈ 4-5 మనకు పంపించేశారు. కొద్దిగా ముల్లంగి కూడా వచ్చాయి. ముల్లంగి కూడా మనకి ఇచ్చి పంపించారు. ముల్లంగితో పాటు ముల్లంగి ఫ్రై ఏదో ఒకటి చేద్దామని ఉంచాను. ఈ కాకరకాయలు, దోసకాయ, బెండకాయలు, వంకాయలు, బీన్స్ ఇవన్నీ మనకు పంపించారు. ఈ చేలో ఇంకా కూరగాయలు పండాయి ఫ్రెండ్స్, మనకి పంపించారు. చేలో ఈరోజు ఆకుకూరలన్నీ కోసేశారు ఫ్రెండ్స్ అత్తమ్మ వాళ్ళు. ఆకుకూరలన్నీ మార్కెట్కి కట్టలు కట్టేశారు. నాకు కొన్ని కావాలని చెప్పాను. వాటిల్లో మనకు కొద్దిగా పుదీనా ఒక కట్ట కావాలని చెప్పాను అత్తమ్మకి. పుదీనా కూడా ఫ్రెష్గా ఉంది. అన్ని కట్టలు కట్టేశారు. మనకు కొన్ని పంపించారు. పుదీనా పంపించారు, కొత్తిమీర ఇవన్నీ ఆర్గానిక్ ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో చూసారా. ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఉదయాన్నే 3 వెళ్ళి వీళ్ళు చేలో అన్నీ కట్టలు కట్టారు. ఆకుకూరలన్నీ కట్టలు కట్టేశారు. వాటిల్లో మనకు పంపించినవి ఆకుకూర, పుదీనా, వీటితో పాటు మనకు కొంచెం మెంతాకు కూడా పంపించారు. మెంతాకు చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉంది. అస్సలు అప్పుడు కోసి మనకు వెంటనే పంపించారు పాపం. మెంతాకు చూడండి ఫ్రెష్గా బాగుంది. మెంతాకుతోటి మనకి ఇంకా ఏమేమి పంపించారో నేను ఇప్పుడే చూస్తున్నాను. అన్నీ మెంతాకుతోర, మనకు మొలకాకు ఇది పప్పులో వేస్తారు ఫ్రెండ్స్, బాగుంటుంది. దాంతోపాటు గోంగూర కూడా కట్టలు కట్టేశారు. గోంగూర మొత్తం ఇంకా సీజన్ అయిపోతుంది, పండగ నెల వస్తుంది కదా ఫ్రెండ్స్. చెట్లకి కొద్దిగా అక్కడక్కడ కాయలు కూడా వచ్చాయి. ఆకు కోసేసి మొత్తం పచ్చడి చేద్దామని అక్కడ పెడుతున్నాను. ఆకు కూడా ఫ్రెష్గా ఉంది. ముదిరింది, చిన్న ఆకులు ఉన్నా కూడా ముదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది పాలకూర పంపింది అత్తమ్మ. ఈరోజు పాలకూర బాగానే కోసారు, ఎక్కువగానే. మనకు 4 కట్టలు పంపించమన్నాను చాలని. పాలకూర పంపించింది, గోంగూర, పుదీనా, కొత్తిమీర అన్నీ పంపించారు ఫ్రెండ్స్. ఈసారి మొత్తం చేలో మొత్తం ఆకులన్నీ కోసేశారు. మొత్తం మార్కెట్కి వేసేస్తున్నారు వాళ్ళు. మన చేలో కాయగూరలు, ఆకుకూరలు అన్నీ వేస్తారు ఫ్రెండ్స్. బెండకాయలు అయితే అలా అంటే తునిగిపోతున్నాయి, బాగున్నాయి. ఒక 1/2 కేజీ వరకు మన వరకే వచ్చాయి. వంకాయలు కూడా చిన్న వంకాయలు వచ్చాయి. ఇవి గుత్తి వంకాయ వండుదామని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చిన్న వంకాయలు మీరు ఎలా వాడతారు? ఈ మెంతాకు అయితే ఫ్రెండ్స్ అసలు జొన్న పిండిలో వేసి షుగర్ పేషెంట్లకు వాడినా, మనము డైలీ చపాతీల్లో వాటిల్లో ఈ మెంతాకు కట్ చేసి వేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అందరికీ తెలుసు, నా ఒపీనియన్ కూడా చెప్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే బహుశా ఒక 6 వచ్చినట్టున్నాయి. ఈ కాకరకాయలను కూడా మనము చక్కగా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, పకోడీ చేయొచ్చు. ఈ ఆర్గానిక్ అవ్వడం వల్ల బాగున్నాయి ఫ్రెండ్స్. కూరగాయలు చేలో పండినవి మీకు చెప్దామని సంతోషంగా చూపిస్తున్నాను. దోసకాయ ఇదేంటో పచ్చగా ఉంది, చేదుగా ఉంటుందో మరి ఏంటో అర్థం కావడం లేదు. కోసి చూస్తే కానీ తెలియదు. దోసకాయ పచ్చడి చేయడం మీరైతే ఏం చేస్తుంటారో దోసకాయలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలా మనం అన్నీ పంపించారు. బీన్స్ కూడా పంపించారు ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలన్నీ ఇంకా ఈ 2-3 రోజులు మనకు ఇయర్ ఎండింగ్ వస్తుంది, మొత్తం పండగ నెల వస్తుందని గోంగూర అంతా పీకేశారు. ఈ ఆకుకూరలు, బీన్స్ కూడా చాలా బీన్స్ ఒక 10 కేజీల వరకు పండింది ఫ్రెండ్స్. బాగా మొక్కలన్నిటికీ బాగా వచ్చాయి ఈసారి. అన్నీ కోసారు. మనకు 1 కేజీ వరకు పంపించారు అత్తమ్మ వాళ్ళు. బాగున్నాయి, లేతగా ఉన్నాయి బీన్స్ కూడా. ఈరోజు పిల్లలు వచ్చాక బీన్స్ ఏదో ఒకటి చేసి పెడతాను వాళ్ళకి, ఫ్రై ఏదో ఒకటి. అన్ని కూరగాయలన్నీ ఈరోజు సాటిస్ఫాక్షన్గా మనకు ఒక 3 రోజులు 4 రోజులు వస్తాయి ఫ్రెండ్స్ ఈ కూరగాయలన్నీ. చేలో మనకు ఆర్గానిక్గా చేలో పడిన కాయలు, వంకాయలు అయితేనేమి, బెండకాయలు అయితేనేమి బాగా ఫ్రెష్గా పంపించారు. ఇంకా అసలు ఈ వంకాయలు అయితే గుత్తి వంకాయ వండుదామని అనుకుంటున్నాను. చిన్న వంకాయలు ఫ్రెండ్స్, లేతగా ఉన్నాయి, తెల్ల వంకాయలు.
ఈ తెల్ల వంకాయలు మా ప్రాంతంలో ఎక్కువ ఈ తెల్ల వంకాయలే వాడతారు. మరి మీరు నల్ల వంకాయలు, బ్లూ కూడా ఉంటాయి కదా, అవి మీరు వాడుతుంటారు. మాకు అవి తక్కువే ఫ్రెండ్స్ అవి రావడము. గోంగూర బాగా 4-5 కట్టల పైన పంపించింది అత్తమ్మ, ఎక్కువ పంపించేసింది. ఆ గోంగూరని ఈరోజు పచ్చడి వేయడము, పప్పులో కొంత వాడటము, ఏదో ఒకటి ఉపయోగించేసేయాలి. మీరు కూడా గోంగూర ఐరన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఉపయోగించండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గోంగూర తరచూ వాళ్ళకి పెడితే ఈ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. గోంగూర వాడండి బాగా. గోంగూర ఆకుకూరలు ఇవన్నీ ఆర్గానిక్ వాడితే, ఇప్పుడు మార్కెట్లో వచ్చే ఆకుకూరలు ఇవన్నీ ఒక్కరోజు తెస్తే తెల్లవారికి నీరు కారిపోతున్నాయి. మ్యాక్సిమం చూడండి, మీకు అందుబాటులో ఆర్గానిక్ కూరగాయలు దొరికితే అవే వాడండి. ఇప్పుడు ఈ మందులు అవి కొట్టేసి ఈ ఆకుకూరలు కూరగాయలు కూడా కడుపులో మంట వస్తుంది ఫ్రెండ్స్, అవి జాగ్రత్త చూసుకొని వాడండి. పిల్లలు ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఈ చిన్నప్పటి నుంచి ఈ ఆరోగ్యంలో ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ వాడండి, గ్రీన్ వెజిటేబుల్స్ వాడండి అంటారు, కానీ ఇవి వాడుతున్నప్పుడు పిల్లలకి కడుపులో మంట ఇట్లా వస్తుంది. మీకు మళ్ళీ చెప్తాం, మా చేలో మంచి పెద్ద కరివేపాకు చెట్టు ఉంది ఫ్రెండ్స్, దానికి అత్తమ్మ తుంపి ఒక కొమ్మ పంపించింది. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చెట్టుకి మన సొంత చెట్టుకి వచ్చిన ఆకులు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆకు చూడండి ఎంత బాగుందో. చేలో కరివేపాకు చెట్టు కూడా ఒకటో రెండో ఉన్నాయండి. వాటికన్నిటికీ కోసి పంపించారు. ఈరోజు మన చేలో హార్వెస్ట్ చేసేసారు మొత్తం. ఆల్మోస్ట్ వాళ్ళకి పుదీనా కట్టలు కట్టేశారు, అన్నీ పీకేశారు. మొత్తం అత్తమ్మ వాళ్ళు మొత్తం వాటిని మార్కెట్కి వేసేసి ఉదయాన్నే పంపించేస్తారు. కొద్దిగా నేను మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, మనం ఎక్కువ కూరగాయలు కూడా ఇవి మళ్ళీ మనము సేవ్ చేయడం ఎందుకని నాకు ఒక 2-3 డేస్ వరకు పంపించండి చాలని చెప్పాను. మనకు అంతవరకు పంపించారు. వీటిల్లో కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా అన్నీ, అసలు ఏమి చల్లకుండా మార్కెట్లో నీళ్ళు చల్లి ముంచి అక్కడ పెడతారు. వాటిని తెచ్చుకున్న మనకు ఒక 2 రోజులకి చుక్కాకు చూడండి, చుక్కాకు కూడా మంచిగా ఫ్రెష్గా ఉంది. ఈ చుక్కాకును కూడా అత్తమ్మ రాత్రి కోద్దామనంటే మామయ్య అస్సలు వినలేదు. ఉదయాన్నే 3ంటికే లేచి అన్ని లైట్లు వేసి కోసారు. ఇక మళ్ళీ 2 సొరకాయలు వచ్చాయి ఫ్రెండ్స్. భలే బుజ్జిగా ఉన్నాయి కదా, ఈ చిన్న బుడిగిలుగా ఉన్నాయి. 2 సొరకాయలు కాసాయంట. అవి మనకు పంపించేశారు. మా పిల్లలకు సొరకాయ బజ్జీను, పప్పు సొరకాయను ఏదో చేసి పెట్టేస్తాను. సొరకాయలతోటి ఇంకా ఏమైనా కూరలు వండొచ్చేమో, మీరు నాకు కామెంట్ చేయండి. బాగున్నాయి సొరకాయలు, చిన్న సొరకాయలు వచ్చాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా చేలో స్టార్ వేసింది అంతా కోసేసి మళ్ళీ అన్నీ పంపించారు. చిన్ని సొరకాయలు 2 పెట్టారు. సొరకాయలు, బీన్స్ అన్నీ వచ్చాయి. ఈ చిన్ని ఆనందాన్ని మీతో అందరితో పంచుకోవాలని ఈరోజు నేను మా తోటలో హార్వెస్ట్ చేసిన కూరగాయలన్నీ చూపించాలని సంతోషంగా ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి సంతోషిస్తారని అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు కూడా తోటలు ఉంటే వాటిల్లో మీరు ఏమన్నా కొంటే అవి కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.